హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా మనం ఇన్హెరిటెన్స్ అన్న టాపిక్ని స్టార్ట్ చేయాలి. కానీ ఇన్హెరిటెన్స్ నేర్చుకునే ముందు మనం యాక్సెస్ మాడిఫైయర్స్ గురించి ఒకసారి తెలుసుకుంటే ఇన్హెరిటెన్స్ టాపిక్ అనేది మనకి చాలా చాలా ఈజీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ లెక్చర్లో నేను మీకు ఇన్హెరిటెన్స్ని స్టార్ట్ చేస్తాను. బట్ ఈ వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే యాక్సెస్ మాడిఫైయర్స్ మీద ఒక మంచి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. ఓకే, సో లెట్స్ స్టార్ట్. వాట్ ఆర్ యాక్సెస్ మాడిఫైయర్స్? ఫ్రెండ్స్, చాలామంది యాక్సెస్ మాడిఫైయర్స్ అండ్ యాక్సెస్ స్పెసిఫైయర్స్ అన్న పదాన్ని కూడా యూస్ చేస్తుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే యాక్సెస్ మాడిఫైయర్స్ అన్న యాక్సెస్ స్పెసిఫైయర్స్ అన్న రెండు ఒకటే. అవి ఏం చేస్తాయంటే దే డిస్క్రైబ్ హౌ ద విజిబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ ఎలిమెంట్స్ ఆర్ కంట్రోల్డ్. అంటే ఒక ప్రోగ్రాంలో ఉన్న ఎలిమెంట్స్ మీన్స్ వేరియబుల్స్ కానీ ఫంక్షన్స్ కానీ తీసుకుంటే అవి ఏ విధంగా వేరే క్లాస్కి కానీ లేదా క్లాస్ బయట మనం యాక్సెస్ చేయొచ్చు. ఆ పేర్లో చూసారా, హౌ ద విజిబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ ఆఫ్ ప్రోగ్రామ్ ఎలిమెంట్స్. ఓకే, సో C++లో మెయిన్లీ 3 యాక్సెస్ మాడిఫైయర్స్ ఉన్నాయి మనకి: పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. పబ్లిక్ అంటే మీరు ఒక డేటా మెంబర్ని ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రైవేట్ అంటే ఆ డేటా మెంబర్ అన్నది ఆ క్లాస్లో ఉన్న మెంబర్స్ ద్వారానే యాక్సెస్ అవుతుంది. అండ్ ఈ రెండిట్ల మీద మనం చాలా ఎగ్జాంపుల్స్ కూడా చూసాము. అండ్ C++లో మనం ఎటువంటి యాక్సెస్ స్పెసిఫైర్ని మెన్షన్ చేయకపోతే బై డిఫాల్ట్ అవి ప్రైవేట్ కింద కన్సిడర్ అవడం జరుగుతుంది. సో ప్రొటెక్టెడ్ అన్న యాక్సెస్ మాడిఫైయర్ గురించి మీకు ఇన్హెరిటెన్స్తో వర్క్ చేసేటప్పుడే క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ప్రొటెక్టెడ్ డేటా మెంబర్స్ ఏంటంటే యాక్సెసిబుల్ విత్ ఇన్ ద క్లాస్ అండ్ డిరైవ్డ్ క్లాసెస్. మీన్స్ ప్రొటెక్టెడ్ డేటా మెంబర్స్ ఆ క్లాస్లో యాక్సెస్ అవుతాయి అండ్ ఆ క్లాస్ నుండి తయారైన కొత్త క్లాసులో కూడా యాక్సెస్ అవుతాయి. ఆ క్లాస్ నుండి తయారైన అంటే డిరైవ్డ్ క్లాసెస్ అని అర్థం. అన్న అక్కడే ఇన్హెరిటెన్స్ అన్న కాన్సెప్ట్ పిక్చర్లోకి వస్తుంది. These access modifiers are used to implement the principles of encapsulation and data hiding in C++. అంటే ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎన్క్యాప్సులేషన్ అండ్ డేటా హైడింగ్ అన్నది ఈ యాక్సెస్ మాడిఫైయర్స్ ద్వారా మనం అచీవ్ చేస్తాం. అండ్ చెప్పాను కదా అక్కడ, దీస్ విల్ అలో యూ టు కంట్రోల్ హౌ డేటా అండ్ ఫంక్షనాలిటీ ఆర్ ఎక్స్పోజ్డ్ అండ్ యూస్డ్ ఇన్ యువర్ క్లాసెస్. అంటే మన క్లాస్లో ఉన్న డేటా మెంబర్స్ని మనం ఎలా కంట్రోల్ చేస్తాము అన్నది ఈ యాక్సెస్ మాడిఫైయర్స్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను మీకు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, అండ్ ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కూడా నాకు తెలియచేయండి. ఈ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు యాక్సెస్ మాడిఫైయర్స్ మీద మంచి అవగాహన వచ్చిందో లేదో. ఫ్రెండ్స్, పైన చిన్న ఇమేజ్ ఇచ్చాను, అంటే ఒక చిన్న ఐకాన్ ఇచ్చాను. అండ్ అది నేను అనుకోండి ఏంటంటే, ఓకే, అండ్ నేను మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేశాను విత్ స్పెషలైజేషన్ ఇన్ జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఫ్రమ్ IIIT బెంగళూరు అండ్ లివర్పూల్ జాన్ మోర్స్ యూనివర్సిటీ లండన్. సో నేను ఏదైతే ఒక సర్టిఫికేషన్ ఫినిష్ చేశానో అది నా వరకే పరిమితం. అంటే ఆ సర్టిఫికేట్ని నేను మాత్రమే క్లెయిమ్ చేయగలుగుతాను, కానీ వేరే వాళ్ళు ఎవరో ఆ సర్టిఫికేట్ తీసుకుని నేను మాస్టర్స్ ఇన్ కంప్యూటర్స్ చేశానని చెప్పి క్లెయిమ్ చేయడం కుదరదు. సో ఇది నా ప్రైవేట్ ప్రాపర్టీ అంటాను. లేదా ఆ సర్టిఫికేట్ ఏదైతే నేను అచీవ్ చేశానో, ఆ కోర్స్ ఏదైతే కంప్లీట్ చేశానో అది నా ప్రైవేట్ డేటా ఆర్ ప్రైవేట్ ఎలిమెంట్ అని చెప్పి అంటాను. అది నా వరకే పరిమితం ఏంటంటే. ఓకే, నెక్స్ట్ నేను 2 యూట్యూబ్ ఛానల్స్ని మెయింటైన్ చేస్తాను. ఒకటి ఆతిష్ జైన్ నా పేరుతోనే ఉంటుంది, అండ్ మీరు చూస్తున్న ఈ వీడియో ఆతిష్ జైన్ ఛానల్ అని చూస్తున్నారు. ఇంకోటి ఏంటంటే కోడింగ్ కెరియర్ అకాడమీ. దీంట్లో నేను ఇంగ్లీష్లో వీడియోస్ని చేస్తుంటాను. సో ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్న కంటెంట్ని ఎవరైనా సరే ఫ్రీగా ఎక్కడి నుంచైనా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో అది చూడడానికి ఎవరు నాకు ఏమీ పే చేయవలసిన అవసరం లేదు. సో దాన్ని నేను పబ్లిక్ డేటా అని చెప్పి అంటాను. మీన్స్ నాకున్న యూట్యూబ్ ఛానల్ పబ్లిక్ డేటా అని అర్థం ఏంటంటే అది ఎవరైనా సరే యాక్సెస్ చేసుకోవచ్చు.
నాకున్న సర్టిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రైవేట్ డేటా అని అర్థం. అలాగే నేను సంపాదించిన లైక్ ప్రాపర్టీస్ లైక్ హౌస్ కానీ కార్ కానీ నాకున్న బ్యాంక్ బ్యాలెన్స్ కానీ అవి నేను యూస్ చేయగలుగుతాను. అండ్ నాతో పాటు ఏంటంటే నా లీగల్ హైట్స్ అంటే మా పిల్లలు ఏంటంటే వాటిని ఎంజాయ్ చేయగలుగుతారు. మీన్స్ అది ఒక ప్రొటెక్టెడ్ డేటా అని అర్థం. మీన్స్ ఆ ప్రాపర్టీస్ నేను ప్రొటెక్ట్ చేస్తున్నాను. నా తర్వాత ఏంటంటే మా పిల్లలు దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. సో నా నుండి అదేంటంటే నా నెక్స్ట్ జనరేషన్కి ఇన్హెరిట్ అవుతుంది. సో ఈ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ద్వారా మీకు ప్రైవేట్ డేటా గురించి, పబ్లిక్ డేటా గురించి, అలాగే ప్రొటెక్టెడ్ డేటా గురించి క్లియర్ కట్గా అర్థమవుతుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, నేను అచీవ్ చేసిన సర్టిఫికేషన్స్ అన్నీ నా వరకే పరిమితం. ఈవెన్ నా పిల్లలు కూడా దాన్ని క్లెయిమ్ చేయలేరు. సో అది నా ప్రైవేట్ డేటా. నేను తయారు చేసిన యూట్యూబ్ ఛానల్స్ ఏంటంటే, నేను రాసిన బుక్స్ ఏంటంటే అవన్నీ పబ్లిక్. ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఏంటంటే నేను సంపాదించిన ప్రాపర్టీస్ ఏంటంటే అవి నా ప్రొటెక్టెడ్ డేటా. నేను అండ్ నాతో పాటు నా నెక్స్ట్ లీగల్ హైట్స్ అంటే మా పిల్లలు వాటిని ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ యాక్సెస్ మోడిఫైర్స్ అండ్ ఆర్ యాక్సెస్ స్పెసిఫైర్స్ గురించి. అండ్ ఈ కాన్సెప్ట్ కనుక మీకు ఈజీగా అర్థమైతే కనుక, బాగా అర్థమైతే కనుక ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. అండ్ నెక్స్ట్ సెషన్లో ఏంటంటే నేను మీకు ఇన్హెరిటెన్స్ అనేది స్టార్ట్ చేస్తాను. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ వీడియో సిరీస్ని మిస్ అవ్వకుండా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియో సిరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా ఖచ్చితంగా తెలియచేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.